సంగమా, ఇది మీరు చేయమాకండి, ఇట్లా మీరు ఉండమాకండి. ఎట్లా అతిక్రమం చేయవారిలాగా. ఏంటి అతిక్రమం? సంఘానికి సమయానికి రాకపోవటమే అతిక్రమం. దానిని బట్టి మీరు పరమును కోల్పోతారు. జాగ్రత్త. సంఘానికి సమయానికి రండి, ప్రతి కూటానికి సమయాన్ని పాటించండి. ఏమండి, ఒక 5-10 నిమిషాలు ముందొచ్చి స్తుతిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు నీకు దీవెనివ్వడా, ఆశీర్వాదాన్ని ఇవ్వడా? ఎందుకంత అజాగ్రత్తను వహిస్తున్నా? ఈ ప్రార్థన కూటంలో దేవుని దూతలు దేవుడి దిగి వచ్చి లేడా? ఎవరి కోసమండి ఈ ఆరాధన? ఎవరి కోసమండి ఈ ప్రార్థన కూటం? ఎవరి కోసమండి ఈ మీటింగ్? మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని మీ కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ కూటంలో మీరే ఆలస్యంగా వచ్చి, మీరే ఇష్టానుసారంగా వచ్చి దేవుడి మందిరంలో ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని కొంతమంది విడ్డూరంగా దీవెన ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మీ జీవితాలు ఎట్లా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు? ఆశీర్వాదాన్ని పక్కన పెట్టండి, రేపు పరమే లేదంట. ఇట్లా మీరు ఉండమాకండి. ఇష్టం వచ్చినట్టు మందిరానికి రావద్దు. నువ్వు ఇష్టం వచ్చినట్టు వస్తే సేవకుడు బాధపడతాడు. నువ్వు ఇష్టం వచ్చిన టైంకి వస్తే, అయ్యో ఒక క్రమం లేదే, ఇన్ని సంవత్సరాలు నీ పాటలు పాడుతున్నాను చెప్తుంది, వాక్యం చదువుతున్నాను చెప్తుంది, ఏంది ఈ టైంకి వస్తుంది? ఈమె రావటం, ఈమె కుటుంబాన్ని కూడా ఈ టైంకి తీసుకొస్తానే. ఇక్కడ దైవజనుడు బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. దించండి. దైవజనుడు ఎత్తి నోరు బాదుకొని చెప్తున్న ఒకటే ఒక మాట, క్రమానికి రండి, సమయానికి రండి, అది మీకు ఆశీర్వాదం.